హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఆయిల్ వేస్తున్నాను, 2 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేస్తలేను, మీరు కావాలంటే ఎక్కువ మసాలాలు వేసుకోవచ్చు. సింపుల్గా చేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇవి త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తాను దీంట్లో. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కలర్ రావాలన్నమాట ఆనియన్స్. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేనైతే 1/2 kg తీసుకున్నాను. చికెన్ అంతా వేసినాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి, ఈ స్టేజ్లోనే. తర్వాత కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడే వేసాను. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనా, నా దగ్గర కొద్దిగానే ఉంది, మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారము 2 పెద్ద స్పూన్లు వేసాను. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను, మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పెరిగేస్తున్నానండి కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అంతా మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. ఇంతే వేసుకోవాలని ఏం లేదు, కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు. ఎక్కువైనా ఏం పర్లేదు. ఒక 5 నిమిషాలు ఉడకాలి బాగా. అలా నూనె కొంచెం పైకి తేలేటప్పుడు మనము గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత. నేనైతే ఒక 1/2 గ్లాస్ వేసాను.
ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవడానికి వచ్చిందండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా 2 నిమిషాల ముందు దించుతామంటే వేయాలి, బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్. గరం మసాలా వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి కొంచెం ఉడకాలంతే, ఆ హీట్కైనా ఉడికిపోతాయి. ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, అందుకే వేసాను, ఫ్లేవర్ కోసమే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు తర్వాత చూద్దాం. ఇలా వచ్చిందండి గ్రేవీ అయితే, చాలా బాగా కుదిరింది, చూడొచ్చు మీరే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వీడియో పెడుతున్నాను, ఇంకా చాలా వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.